ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. అడపాల వెంకటేశ్వరరావు రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అన్నది పెద్దలు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ రాష్ట్ర కార్యదర్శి అప్పలరావు గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి కార్యకర్తకి క్షుణ్ణంగా తెలుసు. ఏదో ఒక పార్టీ చూసిన పిలవకపోతుందా, పార్టీలో పిలిచి టికెట్ ఇవ్వకపోతుందా, లేదా కనీసం ఒక కార్యకర్తగా పార్టీలో జాయిన్ చేసుకోకపోతారా అనే ఒక ఆలోచనతోటి ఏదో ఒక నాయకుడిని మనం గట్టిగా తిట్టినట్లయితే అబ్బో సూర్యచంద్ర చాలా పెద్ద నాయకుడు, ఈ పెద్ద నాయకుడిని తిడుతున్నాడు కాబట్టి ఇతన్ని మన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి పార్టీ ఉంటుంది అని ఒక ఆలోచనతోటి అతను మనుగడ కొనసాగించుకోవడానికి అతని స్థాయి పెద్దది చేసుకోవడానికే ఈ రోజున జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వార్డు నెంబర్ దగ్గర కూడా ముఖ్యమంత్రిని కామెంట్ చేసే స్థాయికి ఈ రోజున మీడియాలో తయారైపోవడం జరుగుతుంది. మన స్థాయి ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడే మాటలు అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. 200 కోట్ల అవినీతి జరిగిందా నువ్వు చూసావా, నువ్వు లెక్క పెట్టావా? అవినీతికి పరాకాష్ట నువ్వు అని చెప్పేసి మీ జనసేన పార్టీలో జరిగిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి డబరకం మోగిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున జ్యోతుల నెహ్రూ అవినీతి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడ ప్రతి నాయకుడు కూడా మీ ఒక సవాలు ఇస్తున్నావు. నీకు దమ్ముంటే కాసుకో. నువ్వు 200 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే జీవితంలో జ్యోతుల నెహ్రూ గారు కానీ మేము కానీ రాజకీయాలు చేయడం మానేస్తాం, పోటీ చేయడం మానేస్తాం. దమ్ముంటే నువ్వు నిరూపించలేకపోతే జీవితంలో పోటీకి నువ్వు కానీ నీ పెళ్ళం కానీ పోటీ చేయడం మానేస్తావా అని చెప్పి సందర్భంగా నేను ఒక క్వశ్చన్ నిన్ను వేస్తున్నాను. నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు. ఏదైనా సరే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఏ నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 1999లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఒకడు ఇలాగే ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నడి రోడ్డు మీద మొత్తం ఎన్ఆర్జీఎస్ రికార్డు మొత్తం తీసుకుని వచ్చి అక్కడ పరిచి లెక్కలు చూపించండి, దమ్ముంటే నిరూపించండి, రాజకీయాలని తప్పుకుంటారు అని చెప్పి సవాల్ ఇచ్చిన దమ్ముల నాయకుడు జ్యోతుల నెహ్రూ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అప్పుడే కాదు మరి మల్లవరం ఎత్తుపోతల పథకం గురించి మాట్లాడడం జరిగింది. మరి 130 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ తీసుకొస్తే గత ప్రభుత్వం కనీసం ఒక పైప్ లైన్ కూడా వేయలేని పరిస్థితుల్లోని మరి అక్కడ కనుమరుగయ్యే విధంగా ఆ పథకాన్ని కనుమరుగయ్యే పథకం చేయడం జరిగింది. అలాంటి కనుమరుగయ్యే పథకాన్ని మళ్ళీ ఈ రోజున తీసుకొచ్చి మళ్ళీ 140 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. మరి అదే కాదు మరి ఇక్కడ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ మరి 52 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మరి పిల్లవాడు స్కూల్లో జాయిన్ అవ్వడం వెంటనే మరి ఉద్యోగం ఇచ్చేది కదా, అలాగే శాంక్షన్ ఇచ్చిన వెంటనే నీరు పారేది కదా. శాంక్షన్ రావాలి, టెక్నికల్ శాంక్షన్ రావాలి, మరి ఇంప్లిమెంటేషన్ జరగాలి. అక్కడ తోరలు తీసుకొచ్చి నీరు ద్వారా పరిమించడానికి కనీసం సంవత్సరం కాల పరిమితి పట్టే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కనీసం నువ్వు చదువుకున్నావు, సర్పంచ్గా చేసావు, ఆ మాత్రం తెలియదా? శాంక్షన్ తీసుకొచ్చిన వెంటనే పనులు అయిపోవు కదా. మరి ఆ త్వరితగతిని తీసుకోవడానికి మెగా కంపెనీ ఒక దాన్ని తీసుకుని వచ్చి ఆ మెగా కంపెనీ ద్వారా అక్కడ పనులు కూడా చేపట్టడానికి స్థానిక శాసనసభ్యులు మరి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇసుక గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి నువ్వు ఎక్కడైతే ఇసుక తోలేరో ఆ గ్రామాలకు పోయి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు ఇసుక దొరకగా తాపీ మేస్తులు పని లేక మళ్ళీ జీవన ఉపాధి కోల్పోతున్నాము అని చెప్పేసి రోడ్డును పడి ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్న ప్రతి కుటుంబీకుడికి కూడా ఉచితంగా నేను ఇసుకిస్తాను అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి డబ్బులు ఖర్చు పెట్టి జేసీబీలు పెట్టి ఇసుకను తీసుకొచ్చి బయటకు ఇచ్చి మరి ప్రతి కుటుంబానికి కూడా చేదోడు వాదుడుగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతుల నవీన్ కుమార్ అని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి జ్యోతుల నవీన్ కుమార్ గురించి మాట్లాడడం జరిగింది. మట్టి తోలుకున్నాడు అని చెప్పి నీ వ్యవసాయం నీకుంటే ఎత్తు పొలాలు చేసుకోరా, మట్టి బయటకు తోలుకోరా, మరి మట్టి దాంట్లో ఉంచుకుని వ్యవసాయం చేస్తున్నావా? నువ్వు వ్యవసాయదారుడిగా నీకు కూడా తెలుసు కదా జరిగిపోయింది. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు అండి? 200 కోట్లు దోచుకోవడం చూసావా? గత ప్రభుత్వంలో కనీసం ఒక కార్యకర్త బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న టైంలో కూడా అండదండగా ఉండి ప్రతి కుటుంబానికి కూడా అండదండగా ఉండే నాయకుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్తున్నా. 2014 నుంచి 2019 వరకు కూడా మరి ప్రతి స్కూల్కి కూడా 20 కోట్ల రూపాయలతోటి
మరి అతని స్నేహితుల దగ్గర నుంచి అయితేనో మరి ఇతరత్ర వాళ్ళ దగ్గర నుంచి అయితేనో 20 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఈ జగ్గంపేట ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ అన్నింటినీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దిన నాయకుడు మరి జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ జగ్గంపేట నియోజకవర్గం చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవాలి. ఒక్కడికి ఓటేస్తే ఇద్దరు పనిచేస్తున్నారు. తండ్రి పథకాలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే కుమారుడు ఫండ్స్ను తీసుకొచ్చి స్నేహితుల ద్వారా మరి డబ్బులు కలెక్ట్ చేసి ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచే పనిలో ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.